అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధాన రోజు, మరి 24వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క లేఖన భాగాలు మనం చూసినట్టయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 10-11 వచనాలు కలిసి ఉండి దేవుని వాక్యం చూసినట్టు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉండి చదువుదాం. దేవుని వాక్యాన్ని చూసినట్టే, వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాన్ని బౌళంను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో పడకల మీద లేచినట్టే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టే సాగిలపడి ఆయనను పూజించి కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే వాస్తవానికి ఈ యొక్క ఎవరైతే జ్ఞానులు ఉంటూ వస్తున్నారో వారు గొర్రెలు మేపుకుంటూ వస్తున్నారు. గొర్రెలు మేపుకుంటున్నటువంటి జ్ఞానులకి మరి యేసు ప్రభు వారు పుట్టాడని చెప్పిన తర్వాత మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కానుకలు సమర్పించండి అని ఎక్కడైతే చెప్పినట్టు అనుభవం నాకైతే తెలియదు. ఎందుకంటే లేదు. కానీ వారి జీవితాల్లో చూడగా వారు ఏదైతే యేసు ప్రభు వారు మీ కొరకు పుట్టాడని చెప్పబడుతూ వచ్చిందో అప్పుడు వారి అనుభవంలో వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. సాగిలపడి ఆయనకు కానుకలు అర్పిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు సాగిలపడి యేసు ప్రభు వారి కానుకలు అర్పించడానికి గల కారణం ఏంటంటే, సాగిలపడి యేసు ప్రభు వారి ఎదుట సాగిలపడి ఆయన్ని పూజించి ఆయనకి కానుకలు అర్పించడానికి కారణం ఏంటి అని అంటే, మొదటి కోణం చూడండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, వారు ఆయన్ను పూజించి ఆయనకు కానుకలు సమర్పించడానికి గల మొదటి కారణం. లూకా సువార్త 2వ అధ్యాయం మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 9వ వచనం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే ఏంటి మాట ఏంటి, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, దేవుడు తన దూతల్ని వారి యొద్దకు పంపించినందుకు వారు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని పూజించి ప్రభువుని ఆరాధించి ప్రభు కానుకలు సమర్పిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, వారు ఎలాంటి వారైనా ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నవారైనప్పటికీ ఎలాంటి అనుభవాలు వారు జీవించేవారైనప్పటికీ వారు గొర్రెలు మేపుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నవారు, గొర్రెలు మేపుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుని కృప ద్వారా దేవుడు తన దూతను వారి దగ్గర పంపించడం ద్వారా, వారి దగ్గరికి దేవుని దూత వెళ్ళటం ద్వారా, మేము ఏ పాటి వారిమి, మేము ఎంతటి వారిమి, మేము ఎలాంటి వారిమి అయినప్పటికీ మేము గొర్రెలు కాసుకునే మా దగ్గరికి దేవుడు తన దూతను పంపించి ఆ రక్షకుడి గురించి మాకు తెలియపరిచాడని చెప్పని ఆ దూతను పంపించి ఆ రక్షకుడి గురించి తెలియపరిచినందుకు వారు వచ్చి ఆయన్ని పూజించి ఆయన కానుకలు సమర్పిస్తున్నారు. రెండోదిగా చూసినట్టయితే దేవుని వాక్యాన్ని చూస్తున్నాం, వారు ఆయనకు సాగిలపడి ఆయన్ని పూజించి ఆయన కానుక సమర్పిస్తున్నారు. ఎందుకు? మొట్టమొదటిగా ఆయన తన దూతను పంపించి వారికి తెలియపరిచాడు కాబట్టి మేము ఏ పాటి వారమైనప్పటికీ, మేము బలహీనమైనప్పటికీ, నిష్ప్రయోజకమైనప్పటికీ, మేము ఏ పాటి వారం అయినప్పటికి కూడా దేవుడు తన దూతను పంపించాడు మా దగ్గర కంటే ఇంత మించి మేము ధన్యులు, మేము ఇంత మించి మాకు ఇంకేం కావాలని ప్రభు ఎదుట సాగిలపడి పూజించి ఆయన కానుకలు సమర్పిస్తున్నారు. రెండోదిగా చూసినట్టయితే దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలోనే ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు దేవుని కానుకలు సమర్పించడానికి ఆయనను పూజించి సాగిలపడి ఆయన పూజించి ఆయనకు కానుకలు సమర్పించడానికి గల రెండో కారణం ఏంటంటే, వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. వారు దేవుని మహిమను చూడగలుగుతూ వచ్చారు. మహోన్నతుడైన దేవుని మహిమని వారు కనులారా చూడగలుగుతూ వచ్చారు. దేవుని మహిమను వారు కనులారా చూశారు కాబట్టి మేము గొర్రెలు మేపుకునే మా జీవితాల్లో, గొర్రెలు మేపుకుంటున్న మా యొక్క జీవితాల్లో, మేము లోకంలో మనుషులు ఎదుట గొప్పవారిగా లేకపోయినప్పటికీ గొర్రెలు మేపుకుంటున్నటువంటి మా జీవితాల్లో మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు తన దూతను పంపించాడు. అందును బట్టి దేవుని కృతజ్ఞతలు అని చెప్పని దేవుని స్తుతించి దేవుని కానుకలు సమర్పిస్తున్నారు. దేవుని మహిమ కూడా మాకు కనపరిచాడు. దేవుడు తన మహిమను మాకు కనపరిచినటువంటి గొప్ప దేవుడు, తన మహిమ మా చుట్టూ ప్రకాశించింది కాబట్టి తన మహిమను మా పైన కనపరిచినటువంటి దేవునికి సాగిలపడి ఆయన్ని పూజించి ఆయన కానుకలు సమర్పిస్తున్నారు. మూడవదిగా వారు సాగిలపడి పూజించి ఆయన కానుకలు సమర్పించడానికి గల మూడవ కారణం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సో వాళ్ళు మూడోదిగా వాళ్ళు సాగిలపడి పూజించి ప్రభు కానుకలు సమర్పించడానికి గల మూడో కారణం ఏంటి? మహా సంతోషకరమైనటువంటి వర్తమానం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే వారి జీవితాల్లో, వారి అనుభవాల్లో
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 10వ వచనంలో ఉంది, క్షమించండి 11 కాదు 10వ వచనంలో చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి సంతోషకరమైనటువంటి సువర్తమానం అంటే శుభవర్తమానం. ఏంటి శుభవర్తమానం అంటే ఏంటి శుభ? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అది ఓకే. కానీ ఇక్కడ వారి జీవితాల్లో వాళ్ళు సాగిలపడి ఆయన్ని పూజించి ఆయన కానుకలు సమర్పించడానికి గల 3వ కారణం ఏంటంటే వారి జీవితాల్లో సంతోషాన్ని దేవుడు నింపాడు. బహు సంతోషకరమైన వర్తమానం దేవుడు వారికి చెప్పారు. వారు ఎంతగానో సంతోషంగా ఉన్నారు, వారు ఎంతగానో ఆనందభరితులు అవుతున్నారు, వారు ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటున్నారు. వారి సంతోషానికి దేవుడు కారణమై ఉన్నాడు. కాబట్టి వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటా వారికి సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వారి జీవితాల్లో వారికి సంతోషం ఉంది. వారు విన్న వార్తను బట్టి వారికి సంతోషాన్ని దేవుడు కలుగు చేశాడు. కాబట్టి ఆ సంతోషాన్ని కలుగు చేసిన దేవుని ఎదుటి వచ్చి సాగిలపడి పూజించి ఆయనకు కానుకలు సమర్పిస్తున్నారు. వారి జీవితాల భవిష్యత్తు నేను అనుకుంటా ఆ గొర్రెలు మేపుకునే వారిలో ఎంత బాధ ఎంత దుఃఖం ఉందో, ఏ బాధ దుఃఖం ఉండా వారు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయన ఆ సువర్తమానం వినగానే సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని పూజించి ఆయన ఎదుటి సాగిలపడి ఆయన పూజించి ఆయన కానుకలు సమర్పించిన వారు ఉన్నారు. 4వదిగా ఆయన ఎదుటికి వచ్చి సాగిలపడి ఆయనకి కానుకలు ఎందుకు సమర్పించారంటే 4వ కోణం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అంటే ఒక అభిషేక్తుడు. కాబట్టి మా జీవితాన్ని అభిషేకించేవాడు, మమ్మల్ని అభిషేకించేటటువంటి వాడు, ఈ పాపం నుండి ఈ లోకం నుండి పాప జీవితం నుండి అభిషేకించేవాడు మా కొరకు పుట్టాడని చెప్పని ఆ మహా కొరకై మా పాపం నుండి అభిషేకించడానికి కొరకై మా పాపం నుండి మమ్మల్ని విమోచించడానికి మా పాపం నుండి మమ్మల్ని అభిషేకించి మా పాపం నుండి మమ్మల్ని విడిపించే అభిషేక్తుడు మా కొరకు పుట్టాడు, ఆయన మెస్సయ్య అని చెప్పని ఆయన ఎదుటికి వచ్చి సాగిలపడి ఆయన పూజిస్తున్నారు తమను అభిషేకించడానికి పుట్టిన వారిని చూసి. ఇక 5వదిగా చూసినట్టయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనం ఇక్కడ రాయబడుతున్నమాట. దానికి మీకిదే కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండటం మీరు చూచెదరని వారితో చెప్పాను అంటే మీ యొక్క వారి జీవితాల్లో వారి అనుభవాల్లో చూడగా. 5వది ఏంటంటే మీరు ఆయనను చూస్తారు. చూడండి, ఒక రక్షకుని మీరు చూస్తారు, ఒక విమోచకుని మీరు చూస్తారు. అంటే ప్రజల యొక్క పాపాల కొరకై చనిపోయి సమాధి చేయబడటానికి తిరిగి లేవటానికి పుట్టినటువంటి రక్షకుని మీరు చూస్తారని చెప్పినప్పుడు ఆహా దేవుని కుమారుని మేము చూసేము అని సంతోషంగా ఆయన ఎదుటి సాగిలపడి ఆయన్ని పూజిస్తున్నారు, ఆయనకు కానుకలు సమర్పిస్తున్నారు. చూడండి ఎంత గొప్ప కార్యము. ఆయన దేవుని కుమారుడు, మేము దేవుని కుమారుని చూసామని ఆయన ఎదుటి సాగిలపడి ఆయన పూజిస్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, ఉదయకాలం పడకల మీద చేసినట్టే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాలు మనం ఆయన ఎదుటి సాగిలపడి ఆయన్ని పూజించి ఆయనకు కానుకలు సమర్పించాలి. ఎందుకు సమర్పించాలా అంటే మనం సమర్పిస్తాం లేదన్నది మన ఇష్టం. ఎందుకు సమర్పించాలంటే మొట్టమొదటిగా ఆయన దూతను మన దగ్గర పంపి దేవుని మాటలు చెప్పినందుకు, ఇంకా చూసినట్లయితే ఆయన మహిమ మన చుట్టూ ప్రకాశింపజేసినందుకు, ఆయన సంతోషాన్ని మనకిచ్చి సంతోషకరమైన వర్తమానం మన జీవితాల పాపాలు తీసివేసిన వర్తమానం మనం చెప్పినప్పుడు, ఇంకా ఆయన మన పాప నుండి మనల్ని అభిషేకించినందుకు, ఆయన చూసి ఆత్మీయంగా ఆయన చూసే ధన్యత మనకి ఇచ్చినందుకై ఆయన ఎదుటికి వచ్చి ఆయన సాగిలపడి ఆయన ఎదుటి ఆయన పూజించి మనకు కలిగిన వాటిని ఆయనకు సమర్పించుకుందాం. అది మన ఇష్టం. కాబట్టి వాళ్ళు చేసిన పని అది. కాబట్టి 500 అనుభవం బట్టి వాళ్ళు దేవుని ఆయన పూజించి ఆయన ఎదుటి సాగిలపడి ఆయన పూజించి ఆయన కానుకలు సమర్పించిన వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా మన జీవితాల్లో అట్లు మనం చేయనట్లు, మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాలను బట్టి మనం కూడా అలా చేయనట్టు ప్రభు సాయం చేయనగాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, ఇతమైన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాలు ఏది క్షేమం ఏది మేలు అది మీరు జరిగించి భయం పొందండి. మా జీవితాల్లో ఉన్న ప్రతి బలహీనత ప్రతి అవిధేయతలు ప్రతి పొరపాట్లు కూడా మీరు క్షమించండి. రుణ తీర్పులోకి మీరు రాకుండా కాపాడండి. మీరు మా జీవితాలు ఏదైతే ప్రభా మరి మేము ఆయన ఎదుట సాగిలపడి పూజించి దేవ మా కానుకలు మీరు సమర్పించాలో అవి చేయలేని స్థితిలో మేము ఉంటూ వస్తున్నాం. మీ ఎదుట సాగిలపడి మిమ్మల్ని పూజించలేక మీకు కలిగిన మాకు కలిగిన మీకు ఇవ్వలేక ఆ కానుకలు ప్రభా ఎంతో బలహీనలుగా ఉంటున్నాం. కొన్నిసార్లు అవిధేయత ఉంటున్నాం, కొన్నిసార్లు మూర్ఖతనంతో ఉంటున్నాం. మమ్మల్ని క్షమించి రుణ తీర్పులో అక్కడ కాపాడమని యేసు ప్రభు ఇక నుండి మంచి జీవితాన్ని జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.